ఖైరతాబాద్ గణేశుడు శోభాయాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. శోభాయాత్ర ప్రస్తుతం టెలిఫోన్ భవన్ వరకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గ ఖైరతాబాద్ మహాగణపతి టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకున్నాడు. సో ఈ రోజు మధ్యాహ్నం 1 గంట లోపే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టం ముగిసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాస్తవానికి ప్రతి ఏడాది కూడా టెలిఫోన్ భవన్ కి చేరుకోవాలంటే వాస్తవానికి 10:30, 11:30 కూడా అయ్యేది. బట్ అలాంటిది దాదాపు 9 గంటల లోపే ఏదైతే ఖైరతాబాద్ గణేశుడు ఆ టెలిఫోన్ భవన్ కి చేరుకున్నాడు. సో ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా రూట్ అంతా క్లియర్ చేశారు పోలీసులంతా కూడా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి వస్తున్నటువంటి రూట్ అంతా కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులను ఎక్కడికక్కడ ఆపేశారు. సో పూర్తిగా ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి మరి కాసేపట్లోనే ఏక్ మినార్ దగ్గరికి, అక్కడ నుంచి ఏదైతే తెలుగు తల్లి ఫ్లవర్ దగ్గరికి చేరుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు, పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతి టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఉత్సవ నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఆ టెలిఫోన్ భవన్ వద్దకు దాదాపు 9 గంటల లోపే చేరిపోయాడు ఖైరతాబాద్ గణేష్. సో 1 గంట లోపే కార్యక్రమం అంతా ముగిసేటువంటి అవకాశం ఉందా తొలిసారిగా? అమ్మా, ఇప్పుడు ఇక్కడ నుంచి అడుగడుగున పోలీసు బందోబస్తు, భక్తులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ ఇప్పుడు టెలిఫోన్ భవన్ దగ్గర ఉన్నది, ఆ తర్వాత సెక్రటరేట్, లక్షల మంది పాల్గొన్నారు. విదేశాల నుంచి వచ్చారు భక్తులు. వారికి ఎలాంటి ఇబ్బందులు అన్ని విధాలు జాగ్రత్త తీసుకు ఆడుతూ పాడుతూ మరి సాక్షాత్తు మన దేవుడు కదిలినట్లే ఉంది వినాయకుడు. మరి భక్తులు ఎంతో ఆనందంగా దప్పు బాజాలతో ప్రపంచ స్థాయిలో పాల్గొన్నారు. మరి ఇప్పుడు టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటరేట్ నుంచి పాత గేట్, ఆ తర్వాత తెలుగు తల్లి నుంచి అక్కడ కొద్దిసేపు ఆగుతుంది, ఒక 10-15 నిమిషాలు క్రాసింగ్ లో. ఆ తర్వాత కొత్త గేట్ భక్తులు మరి విపరీతంగా నిండిపోతారు. భక్తులు ఉస్కేసర్ రాలేనంత భక్తులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, ఒక 10 నిమిషాలు అవుతుంది, వినాయక సాగర్ వరకు చేరుకుంటుంది. ప్లేన్ నంబర్ ఎన్టీఆర్ పార్క్ ఆపోజిట్, ప్లేన్ నంబర్ 4. అక్కడ చేరుకున్న తర్వాత ఎలాంటి పూజా కార్యక్రమాలు, ఫార్మాలిటీస్ ఎంతసేపు పడుతుందండి? ఆ వెల్డింగ్ కానివ్వండి, ఆ కట్టెస్ తొలగించడానికి కానీ ఎంతసేపు టైం పడుతుంది? అక్కడ ఆగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పూజా కార్యక్రమం జరుగుతుంది. పూజా కార్యక్రమం జరిగిన తర్వాత అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. హాఫ్ అన్ అవర్ గంట సేపు వెల్డింగ్ పని జరిగిన తర్వాత ఒక గంటన్నర అవుతుంది. అక్కడ మొత్తం కార్యక్రమం జరిగేది 2 గంటలు. 2 గంటల్లో నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. నా పేరు బిల్డర్ రమేష్, గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు